హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేశాను కదండి. సో ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. సో ఈ మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ మాత్రం 3 days బ్యాక్ దండి. సో దాని తర్వాత వచ్చిన వ్లాగ్ మాత్రం ఎస్టర్డే అంటే నిన్నటిదే. సో ఈవినింగ్ వ్లాగ్ నేను షేర్ చేశాను అనమాట. మార్నింగ్ మా ఇంటి ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. నాకు లేవగానే బాల్కనీలో వచ్చి ఒక 10 minutes నిలబడితేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చల్లగాలి వస్తుంది. ఈసారి ఎండలు ఎంత ఉన్నాయి కదండి, బయట నిలబడితే పొద్దున్నే చల్ల గాలి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అక్షర ఇప్పుడు 10th కాబట్టి వాళ్ళకి హాలిడేస్లో కూడా కొన్ని రోజులు స్కూల్ ఉంది. సో తొందరగా లోపలికి వచ్చి ఇల్లు ఊడ్చేసిన తర్వాత నేను ఆమెకి ఇడ్లీ చట్నీ చేసి ఫస్ట్ ఆమెకు పెట్టి రెడీ చేసి పంపించేశాను. సో ఇక్కడ వరకు 3 days బ్యాక్ దండి. ఆ తర్వాత పోస్ట్ చేయలేదు. రన్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇది ఈవినింగ్ టీ అండి. ఇది నిన్నదనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ వీడియో. సో ఈవినింగ్ టీ నాకు మా హస్బెండ్కి పెట్టానన్నమాట. సో మార్నింగ్ ఈవినింగ్ ఇలా ఒక 1/2 cup తాగుతామండి. మాకు అలవాటు అయిపోయింది. ఒక పూట బంద్ చేయాలనుకుంటున్నాము, చూడాలి. సో టీ తాగిన తర్వాత ఈవినింగ్ మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఈ బట్టలు అది డేర్ చూస్తున్నారు కదా, ఇవి 3 వాష్లు అయ్యాయండి. ఇవాళ పొద్దున 3 ట్రిప్పులు వేసాను బట్టలు, నిన్న వేయలేదన్నమాట. సో అలా అన్నీ పొద్దున్నే వేస్తాను అన్నమాట. ఒకవేళ నేను 2-3 ట్రిప్పులు వేయాలనుకుంటే సో ఈవినింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి అవి. సో ఫస్ట్ ఈ చైర్స్ మీద బట్టలు అవి ఇవి కనిపిస్తే ఇంట్లో ఎవరైనా వస్తే బాగుండదు కదా. ఫస్ట్ ఇవి ఫోల్డ్ చేసి ఎక్కడొక్కడ పెట్టేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది. సో నేను శారీస్ కూడా సేల్ చేస్తాను కదా, ఇంట్లో ఎవరైనా వచ్చి శారీస్ కోసం వస్తే ఇలా బాగుండదు కదా ఇల్లు. అందుకని నేను హాల్ నీట్గా చేసి పెట్టేస్తాను. సో ఈ బట్టలన్నీ ఎవరి వాళ్ళకి మడతపెట్టి పెట్టేస్తే షెల్ఫ్లో వాళ్ళే పెట్టుకుంటారు. ఇక్కడ మా బట్టలు, హస్బెండ్ బట్టలు మాత్రం నేను లోపల పెట్టేస్తాను. అదనమాట, ఫోల్డింగ్ అయిపోయింది. సో ఎవరి బట్టలు వాళ్ళ రూమ్లో పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఈ సోఫాలు పొద్దున్నే ఈ సోఫా కవర్స్, పిల్లోస్ అన్నీ తీసి మంచిగా దులిపి డస్టింగ్ అది చేసిన తర్వాత ఇల్లు ఊడ్చి మాప్ చేస్తానండి. సో ఈవినింగ్ వరకు మళ్ళీ అందరూ కూర్చుంటారు కదా, అలాగే అవుతుంది. సో నెక్స్ట్ ఇల్లు ఊడుస్తాను. సాయంత్రం కూడా నేను ఇల్లు ఊడుస్తానండి. ఎంత నీట్గా మనం మార్నింగ్ ఊడ్చినా సరే ఈవినింగ్ మళ్ళీ ఊడిస్తే ఎంత డస్ట్ వస్తుందో అసలు బయట నుంచి. మాకు ముందు ఓపెన్ ప్లేస్ ఉంది, చూసారు కదా మీరు మార్నింగ్ వీడియో. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ నుంచి బాగా దుమ్ము వస్తుందండి. అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, గాలి వచ్చినప్పుడు బాగా దుమ్ము వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇల్లు ఊడ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతే లైట్లు వేస్తాను. జడ వేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా దేవునికి దండం పెట్టుకొని నెక్స్ట్ గ్రీన్ టీ పెడుతున్నాను. నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక పూట గ్రీన్ టీ తాగుతానండి. ఈ వెంకటేశ్వర స్వామి చాంటింగ్ ఉంది కదా, నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఆన్ చేస్తానన్నమాట. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం. సో మధ్యాహ్నమే నేను అన్ని గిన్నెలన్నీ కడిగి పెట్టేస్తానండి. యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం కింద అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తిన్నామన్నమాట. భోజనాలు అక్కడే అయినాయి, నాన్ వెజ్ వండారు. సో ఎక్కువ ఏం పడలేవు, టిఫిన్వి అవి నైట్వి అన్నీ కడిగి పెట్టేస్తాను అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఇలా నేను డ్రై అయిపోయిన తర్వాత సర్ది పెడతాను. ఈ ట్రబ్ ఒకటి ఉంటుంది, అదొక డ్రమ్ మీద పెట్టేస్తానండి. అన్నీ ఇందులోనే వేస్తాను, నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో ఫస్ట్ ఈ పని అయిపోతే కిచెన్లో మళ్ళీ ట్రబ్ ఖాళీ అయిపోతే మళ్ళీ నైట్కి మనకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట గిన్నెలు కడగాలంటే. లేకుంటే గిన్నెలు కడగాలనేసి ఇంట్రెస్టే రాదు. అబ్బా ఇవి సర్దాలి, ఇవి తోమాలా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సో నైట్ నేను డిన్నర్ వరకు చూపించానండి ఈ వీడియోలో. సో తర్వాత కూడా పని ఉండే చాలా,
అంటే యూటెన్సిల్స్ అంటే గిన్నెలన్నీ కడిగేసాను. నెక్స్ట్ దోసపిండి గ్రైండర్ వేసాను. ఇక ఎక్కువ లెందీ అయిపోతుందేమో అనేసి నేను వీడియో తీయలేదన్నమాట. సో గ్రీన్ టీ తాగిన తర్వాత నా ఫేవరెట్ వర్క్, నా ఇష్టంగా నేను చేసేది, నేను శారీస్ సేల్ చేస్తానని మీకు తెలుసు కదండి. సిరి బుట్టిక్ అని నాకు ఛానల్ కూడా ఉంది. సో ఇంట్లో వచ్చి తీసుకుంటారు, నేను యూట్యూబ్లో చూపిస్తాను, ఆన్లైన్ కూడా సేల్ చేస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఒకసారి. సో చాలా బాగున్నాయండి, ఎక్కడ ఏ డ్యామేజ్ ఉండదు నేను చూపించే శారీస్. సో ఇదేనండి. సో ఇలా వస్తుంది శారీ, చాలా బాగుందండి. యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో బ్లౌజ్ ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ మాత్రం. నెక్స్ట్ కలర్ అండి మంచి బ్లూ, లైట్ బ్లూ కి పింక్ బార్డర్. ఇప్పుడు శారీస్ అన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను కదా, మళ్ళీ డిస్పాచ్ కష్టం అవుతుంది. సో మీకు అర్థం కావాలనేసి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపించానండి. పైకి చిన్న బార్డర్ వస్తుంది, అదే ఫ్లోరల్ ప్రింట్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, మంచి బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అండి. ఓన్లీ 870 రూపీస్ రేట్. చాలా బాగున్నాయండి, మిస్ కాకండి. మీకు ఒకవేళ ఈ శారీ కావాలంటే కింద వాట్సాప్ నంబర్ ఇస్తాను, మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ కొట్టి పంపించండి, మేము డిస్పాచ్ చేస్తాము. మనీ సెండ్ చేయగానే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ కలర్ అండి లైట్ బ్రౌన్ కలర్ కి ఇంక్ బ్లూ బార్డర్, పైకి చిన్న బార్డర్ వస్తుంది, కింద 3 గ్యాప్ బార్డర్స్ అనమాట. మంచి బ్రాండెడ్ శారీస్ అండి, మిస్ కావద్దు. మంచి ఫ్లోరల్ ప్రింట్ లో మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. 870 శారీ. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు కింద వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి. మనీ సెండ్ చేయగానే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, మనీ మేము శారీ డిస్పాచ్ చేస్తాము, ఓకే. నెక్స్ట్ మంచి లైట్ పర్పుల్ కలర్ కి స్కై బ్లూ బార్డర్. అన్ని యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, మంచి ఫ్లోరల్ ప్రింట్ లో చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ 870 రూపీస్, ఓకే. బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో వస్తుందండి, చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో. నేను లాస్ట్ కి మళ్ళీ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఆ శారీలో మీకు అర్థమవుతుంది అన్ని శారీస్ లో బ్లౌజ్ ఎలా ఉంటుందో, ఓకే. నెక్స్ట్ కలర్ కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ కలర్ అండి మంచి గ్రీన్ కి పింక్ బార్డర్. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. సో పింక్ బ్లౌజ్ వస్తుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, కింద వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి. మనీ సెండ్ చేయగానే మాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, శారీ డిస్పాచ్ చేసేస్తాము. సో నెక్స్ట్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి గ్రీన్, ఇంగ్లీష్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ బార్డర్ అండి. చాలా బాగుంది, యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్ అన్ని. ఓన్లీ 870. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో బ్లౌజ్ ఇలా ఉంటుందండి, చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో. అన్ని శారీస్ లో బ్లౌజ్ ఇలాగే వస్తుంది. బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది. బ్లౌజ్ చాలా బాగుందండి, ఓకే. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించండి. అన్ని యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, శారీస్ మిస్ చేయొద్దు, చాలా బాగున్నాయి, మంచి బ్రాండెడ్ క్వాలిటీ, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో అలా నా ఇష్టమైన వర్క్ అండి. చాలా రోజుల నుంచి హస్బెండ్ అడిగిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎప్పుడైనా ఒప్పుకుంటారు నేను ఏదైనా మంచి విషయం చెప్తే. సో అలా శారీస్ ఇంట్లో సేల్ చేస్తాను, ఆన్లైన్లో కూడా సేల్ చేస్తాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టుకోండి. చాలా మంచి బ్రాండెడ్ శారీస్ అండి ఇవి, చాలా బాగున్నాయి యూనిక్ కలర్స్లో, ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను అసలు ఏమీ రెడీ అవ్వలేదు, ఇంట్లో ఎలా ఉంటానో అలాగే చూపించాను. సో డైలీ నా రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపించాను అనమాట. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోగలరు, బయట సంపాదించగలరు, ఇంట్లో ఉండి సంపాదించగలరు అనేసి చెప్పాలనే నేను ఈ వీడియో తీశాను. సో ఎవరు చిన్నతనంగా చూడొద్దండి లేడీస్ని. వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేస్తారు, సపోర్ట్ చేస్తారు, మీకు ఎంతైనా హెల్ప్ చేస్తారండి. సో అక్క చెల్లెలని, వైఫ్ని,
పేరెంట్స్ని ప్లీజ్ ఎవ్వరు చిన్నతనంగా చూడొద్దు. మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే కామ్గా ఉండండి, కానీ దెప్పి పొడవద్దండి ఎప్పుడూ. కానీ ఒక దెబ్బ కొడితే వాళ్ళకి అంత బాధ అనిపించదు, కానీ ఒక మాట అంటే అది చాలా బాధ పెడుతుంది చాలా రోజుల వరకు. సో అందుకనే నేను ఈ మాట చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఏమీ అనుకోవద్దండి ఈ మాట చెప్పినందుకు, నా మనసులో ఉన్నది చెప్పాను. సో అదన్నమాట. సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటేనే మన మీద మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో అందుకని నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నైట్కి నేను చపాతీ అండ్ టమాటా ఆలు అండ్ పన్నీర్ కర్రీ చేశాను. సో ఆలు పన్నీర్ కర్రీ ఎందుకంటున్నానంటే పన్నీర్ కొంచెమే ఉంది, సరిపోదు అనమాట. సో నేను ఏం చేశానంటే మొత్తం ఆలు టమాటా కర్రీ ఎలా చేస్తాం మనం అలాగే చేసి అందులో పన్నీర్ పీసెస్ కూడా వేసాను లాస్ట్కి ఆలుగడ్డ అంతా ఉడికిన తర్వాత. ఆలుగడ్డ మనం దేంతోనైనా పేరప్ చేస్తాం కదండి, వంకాయ ఆలుగడ్డ, చిక్కుడుకాయ ఆలుగడ్డ, మళ్ళీ కొంతమంది గోకరకాయ ఆలుగడ్డ వండుతారు, బీనిస్కాయ ఆలుగడ్డ, దేంతోనైనా దాన్ని పేరప్ చేయవచ్చు. సో ఇంట్లో ఏదైనా కర్రీ లేకపోతే వేరే కర్రీస్తో కలిపి ఇలా నేను కర్రీ చేసేస్తాను, చపాతీలోకి తినేస్తారు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ. మీరు ఇలాగే చేస్తారా నాకు కమెంట్ చేసి చెప్పండి ఒకసారి. సో ఇది చాలా బాగా అయిందండి యాక్చువల్లీ. లాస్ట్కి మనం కొంచెం కసూరి మేతి వేస్తే ఆ కర్రీ ఫ్లేవరే మారిపోతుంది అసలు. సో అదనమాట. సిరి బుటిక్లో కూడా వీడియోస్ వస్తాయండి, చూడండి. సో నెక్స్ట్ దీని తర్వాత నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టేస్తాను. దీని తర్వాత చపాతీస్, నైట్ చపాతీ కానీ ఇడ్లీ కానీ టిఫినే ప్రిఫర్ చేస్తున్నాము. నా కోసం మా హస్బెండ్ కోసం మేము టిఫిన్ చేసుకుంటే పిల్లలు మాకు కూడా అదే కావాలి మమ్మీ, మేము రైస్ తినము నైట్ అనేసి అంటే వాళ్ళకు కూడా టిఫినే ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు కర్రీ చాలా తక్కువ చేశాను నేను, చాలా రోజుల తర్వాత ఇవాళ ఆలు కర్రీ చేశాను అనమాట. సో చపాతీలోకి అయితే బాగుంటుంది, రైస్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇలా మగ్గిపోయిందండి. నేను దీని గురించి వివరంగా ఏం చెప్పట్లేదు, టమాటా ఆలు కర్రీ అందరికీ తెలిసిందే కదా. కాకపోతే ఇందులో ఎక్స్ట్రాగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్లో గరం మసాలా వేసాను, సాజీరా, పట్ట, లవంగాలు, ఇలాచి ఇవి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత యాజ్ యూజువల్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలు, టమాటా ఇవన్నీ వేసాను. ఇది నా మసాలా డబ్బా ఆల్రెడీ చూపించాను కదా. సో ఒక్కొక్క డబ్బా మూత తీసి పెట్టి మన చేతులు అద్దులు పడి ఎందుకు అనేసి నేను ఇది తెచ్చుకున్నానండి. నాకు చాలా నచ్చింది. అన్ని మసాలాలు ఇందులో ఉంటాయి అన్నమాట. నేను 3 మసాలా డబ్బాలు రెడీ చేసి పెట్టుకుంటాను, వంట తొందరగా అయిపోతుంది. అన్నీ ఊరికే తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నాకైతే ఓపెన్ కిచెన్ ఉంది, కానీ కబోర్డ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం ఊరికే అన్నీ తీసి పెట్టాలంటే. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఆమ్చూర్, మెంతుల పొడి, మిరియాల పొడి ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఇది తెచ్చుకున్నాను. సో నెక్స్ట్ చపాతీ ఇక్కడ వెంబడ ఇక్కడ బెలాన్స్తున్నాను పక్కకి, ఇక్కడ కాలుస్తున్నాను. సో ఆలు కర్రీ అయిపోయింది. సో ఇదే మా డిన్నర్ ఈరోజు. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ మార్నింగ్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దీని తర్వాత అన్ని గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ పిండి రుబ్బి, ఇంకా వీడియో లెంతీ అయిపోతుందేమో అనేసి నేను వీడియో తీయలేదండి.
అయిపోయింది కర్రీ. కొంచెం గ్రేవీ కావాలని పిల్లలంటే కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసాను అన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొంచెం పన్నీర్ ఉందనుకోండి ఇలా చేసేయండి, లేకుంటే కొన్ని వెజిటేబుల్స్ ఏదున్నా ఇలా మిక్స్డ్ మనం కర్రీ చేసేస్తామనుకోండి, లాస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయిపోయే టైంలో అన్నీ 1-2 ఉంటాయి కదా, క్యారెట్, ఆలు, బీన్స్, గోబీ, చిక్కుడుకాయ అన్నీ కట్ చేసి నేను ఇలాగే ఫ్రై చేసి కర్రీ చేసి చపాతీలోకి పెట్టేస్తాను. యాక్చువల్గా మనం అబ్బా ఇట్లా చేసినాం ఏం బాగుంటుందో అనుకుంటాం, కానీ చాలా బాగుంటుందండి అసలు ఆ మిక్స్డ్ వెజ్ కర్రీ. లాస్ట్లో మీరు ఇలా కసూరి మెతి వేసారంటే దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అయిపోయింది, కర్రీ అయిపోయిందండి. సో చపాతీ కర్రీ అండి ఇవాళ మా డిన్నర్. నెక్స్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా పనులు ఉంటాయి, కానీ వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందేమో అనేసి నేను మళ్ళీ అది కూడా తీయలేదండి. సో నెక్స్ట్ డేది కూడా వీడియో తీసాను, అది వస్తుంది మీకు 2 డేస్లో. సో అదనమాట. మళ్ళీ ఇవన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దోశకి పిండి రుబ్బుకొని అప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాను. అసలు ఎంత వేడిగా ఉందంటే నైట్ నిద్ర కూడా వస్తలేదండి అస్సలు. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మాకు హైదరాబాద్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఎండలు. సో కర్రీలో లాస్ట్ కసూరి మెతి వేస్తే అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అదన్నమాట. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.